హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో కొన్ని రహస్యాల గురించి శాస్త్రవేత్తలు విశదీకరించి చెప్పినా కూడా ఇప్పటికీ ప్రజలు నమ్మలేనటువంటి రహస్యాలు చాలా దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ప్రజలు నమ్మలేనటువంటి అలాంటి 6 రహస్యాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ది ఏలియన్ ఫారో. అఖెనాటన్ రాజు ఈజిప్ట్లోని ప్రజలందరి ధర్మాన్ని మార్చేశాడు. ప్రజలందరినీ బలవంతంగా తమ పాత భగవానుణ్ణి మర్చిపోయేలా చేశాడు. ఎందుకంటే అతను అనుకున్నాడు వాళ్ళంతా ఏటెన్ భగవానుణ్ణి పూజించాలి అని. ఇతను ఈజిప్ట్లో 17 సంవత్సరాలు శాసించాడు. ఆ సమయంలో అక్కడి ప్రజల దేవుళ్ళు అమోన్ మరియు ముట్ల పేరు లేకుండా చేశాడు. బదులుగా ఏటెన్ భగవానుణ్ణి పెట్టాడు. అఖెనాటన్ అసలు పేరు అమెన్హోటెప్ IV. అతను తన పేరు మార్చుకుని ఈజిప్టుకు కొత్త రాజధాని చేసి దాని పేరు అమర్నా అని పెట్టాడు. అతను ఆ సమయంలో నెఫర్టిటీ రాణిని పెళ్లి చేసుకున్నాడు. అఖెనాటన్ ధర్మాన్ని మార్చడమే కాదు, అతని చూడటానికి కూడా ఒక ఏలియన్ లాగే కనపడేవాడు. అతని కళ్ళు ఏలియన్ కళ్ళలాగా ఉండేవి. అతని శరీరం మామూలు మనిషిలా ఉండేది కాదు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు ఈజిప్టుకు చెందిన 9 మంది రాజుల్ని స్టడీ చేశారు. అందులో 8 మంది నార్మల్గానే ఉన్నారు, కానీ అఖెనాటన్ మాత్రం వేరుగా ఉన్నాడు. అతని DNA టెస్ట్ చేయగా అతని సెరెబ్రల్ కోర్టెక్స్లో విచిత్రమైన పెరుగుదల ఉంది. అంటే అతను ఒక మ్యూటెంట్. అతని మెదడు మామూలు మనిషి మెదడు కంటే ఎక్కువగా ఉంది. అతని ఇలాంటి లుక్స్ ఇతన్ని బిహేవియర్ దృష్టిలో పెట్టుకుని కొందరు అతను మనిషి మరియు ఏలియన్లకు పుట్టిన హైబ్రిడ్ బిడ్డ అని అంటారు. అతని జీవితం కూడా సరైన పద్ధతిలో సాగలేదు. అతని బిహేవియర్ వల్ల అందరూ అతన్ని అసహించుకునేవారు. అతని తర్వాత కొడుకు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత తన తండ్రి చేసిన దేవుళ్లను తీసేసి అక్కడి ప్రజల దేవుళ్ళు అమున్ మరియు మ్యూట్లను వెనక్కి తీసుకొచ్చాడు. గ్రాండ్ క్యాన్యన్ ఫార్బిడెన్ జోన్. అమెరికాలో ఉన్న గ్రాండ్ క్యాన్యూన్ ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం అక్కడి ఒక న్యూస్ పేపర్లో ఈ గ్రాండ్ క్యాన్యూన్లో ఈజిప్టుకు చెందిన ఒక గుహ దొరికిందని ప్రింట్ చేసింది. దాన్ని ఎవరూ నమ్మలేదు, ఎందుకంటే ఈజిప్టుకు చెందిన వారు ఎప్పుడూ అమెరికాకు వెళ్లలేదని మనకు చెప్పారు. ఒక వ్యక్తి కొలరాడో నదిలో తన నావలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి దారిలో కొండపైన ఉన్న ఒక గుహ కనపడింది. అతను ప్రభుత్వ అధికారులకు వెళ్లి చెప్పాడు. వాళ్ళు పరిశీలించడానికి శాస్త్రవేత్తల్ని పంపారు. ఈ విషయం అక్కడి లోకల్ మీడియాలో తెలిసిపోయింది. మీడియా వ్యక్తులు కూడా పరిశీలించడానికి అక్కడికి వెళ్లారు. ఆ గుహలో ఈజిప్టు వాళ్లకు సంబంధించిన చారిత్రక వస్తువులున్నాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గుహ నుండి 40 ట్రక్కుల ఈజిప్టు చారిత్రక వస్తువుల్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ గుహను మొత్తం శోధించి ఈజిప్టు ప్రజల గురించి తెలుసుకున్నారు. ఇక్కడికి ఈజిప్టు ప్రజలు 1000 సంవత్సరాలకు ముందే వచ్చారని శాస్త్రవేత్తలు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారు. అసలు గ్రాండ్ క్యాన్యన్లో నిజంగా అలాంటి ఒక గుహ ఉందా? ఉంటే ఈజిప్టు ప్రజలు నిజంగానే అక్కడికి వచ్చారా? ఒకవేళ వీళ్ళు రాకపోతే మరి వీళ్ల చారిత్రక వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? ఒకవేళ మీరు ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం ఇవ్వలేకపోతోంది. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అందుకే చాలా వరకు అమెరికా ప్రజలు దీని గురించి ప్రస్తావించారు. అమెరికాలోని శాస్త్రవేత్తలు కొందరు ఇది నిజమేనని అంటారు. గ్రాండ్ క్యాన్యాన్లోని కొన్ని ప్రాంతాలకు హిందూ, ఈజిప్టు భగవాన్ల పేర్లు పెట్టారు. ఇవి ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదు. గ్రాండ్ క్యాన్యాన్ని చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు. గ్రాండ్ క్యాన్యాన్లో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం తప్ప మామూలు మనుషులు వెళ్లలేరు. ఇక్కడ ఇలాంటి గుహలు చాలా ఉన్నాయి. వాటిని హోబీ వాళ్ళు తయారు చేశారు. అక్కడికి ఎవ్వరూ వెళ్లలేరు, లోపల చూడలేరు కూడా. అందుకే అందరూ ఈ ప్రదేశంలోనే ఈజిప్టు వాళ్ళు ఉండేవారని అనుకుంటూ ఉంటారు. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం దీని గురించి అస్సలు మాట్లాడట్లేదు. ద కోడ్ ఆఫ్ యూఆర్ నమ్ము. కోడ్ ఆఫ్ యూఆర్ నమ్మును ప్రపంచంలోనే పురాతన కాన్స్టిట్యూషన్ లేదా లా అని అంటూ ఉంటారు. ఈ కోడ్ను క్లే ఇటుకల మీద సామురాయిన్స్ లిఖించారు. ఇది 1800 సంవత్సరాల పురాతనమైంది. దీన్ని 20వ శతాబ్దంలో చారిత్రక పరిశోధకులు కనుగొన్నారు. వాళ్ళు ఇరాక్లోని నిపూర్ నగరంలో తవ్వుతూ ఉండగా ఇది దొరికింది. ఈ రాజ్యాంగం ముక్క 2 భాగాలుగా ఉంది. దీని ఒకదానిలో ఆ కోడ్ను ఎవరు తయారు చేశారో విషయాలు, రెండో భాగంలో 5 నియమాలు, అప్పటి చట్టాలు రాసి ఉన్నాయి. 1952లో శామ్యూల్ క్రేమర్ పేరుగల వ్యక్తి ఈ కోడ్ను డీకోడ్ చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చట్టాలన్నీ సరిగ్గా మనకున్న ఇప్పటి చట్టాల మాదిరిగానే ఉన్నాయి. ఆ సమయంలో దొంగతనం, మర్డర్ లాంటి వాటికి మరణశిక్ష విధించేవాళ్ళు. చిన్న చిన్న తప్పులకు జైల్లో ఉంచేవారు. అప్పుడు కూడా మంత్రతంత్రాలని చేసే వాళ్లను నేరస్తులుగా భావించేవారు. నిర్దోషులను రక్షించడానికి నియమాలు కూడా ఉన్నాయి. తప్పుడు శిక్ష వేస్తే జడ్జికి రాజు శిక్ష వేసే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు చట్టాలు చేసి ఉండవచ్చు, కానీ కేవలం యూఆర్ నమ్ములా మాత్రమే మనకి దొరికింది. బహుశా ఈ నియమాల్ని అక్కడి రాజు యూఆర్ నమ్ము లేదా అతని కొడుకు రాసిండవచ్చు. ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్.
2010లో మన భారత్లోని కోల్కతాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు అక్కడ ఒక రహస్యమైన ఛాంబర్ దొరికింది. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ ఛాంబర్ అక్కడ నేషనల్ లైబ్రరీలో నిర్మించబడి ఉంది. ఈ లైబ్రరీ 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది ముందు ఒక ప్యాలెస్గా ఉండేది, కానీ 1891లో దీన్ని లైబ్రరీగా మార్చారు. ఈ ఛాంబర్ దొరికిన తర్వాత దానిపై అనేక అపోహలు వెలువడ్డాయి. దీన్ని బ్రిటిషర్స్ నిర్మించారని, వాళ్ళు దాన్ని తమ బానిసల్ని హింసించడానికి వాడేవారని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే బ్రిటిషర్స్ పేదవాళ్ల దగ్గర దాక్కున్న ఖజానాను దాచిపెట్టేవారని కూడా కొందరు చెప్తూ ఉన్నారు. కానీ ఈ ఛాంబర్ గురించి శాస్త్రవేత్తలు చెప్పింది వింటే చాలా బోరింగ్గా ఉంటుంది. దీన్ని రీసెర్చ్ చేసి ఈ ఛాంబర్ను బిల్డింగ్ పునాదులు గట్టిగా ఉండడానికి కట్టారని చెప్పారు. కానీ కొందరు అది నమ్మక ఆ ఛాంబర్లో ఏదో దొరికింది కాబట్టి దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటూ ఉన్నారు. ఈ లైబ్రరీ నిజంగా ఒక రహస్యమయ ప్రదేశం. అక్కడి వాళ్ళు దీన్ని ఒక హాంటెడ్ ప్లేస్ అని కూడా అంటారు. ఎవరైనా అక్కడ కూర్చొని చదివితే వాళ్లకు ఎక్కడి నుండో వింత శబ్దాలు వినపడతాయని చెబుతూ ఉంటారు. అంతేకాదు అక్కడ ఎన్నో గదులకు తాళాలు వేసి ఉన్నాయని, వాటిని కనీసం ఒక్కసారి కూడా తెరవలేదని అంటారు. అందులో నుండి ఎవరో కుర్చీలో కూర్చొని చదువుతూ ఉన్నట్టు శబ్దాలు వస్తుంటాయని కూడా చెబుతూ ఉంటారు. ఫార్బిడెన్ వర్షిప్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇజ్రాయిల్లో ఉన్న ద హోలీ టెంపుల్ అక్కడి ప్రజలకు అతిపెద్ద ధార్మిక ప్రదేశంగా ఉండేది. ఇది ఇప్పటి జెరూసలంలో నిర్మించబడి ఉంది. బైబిల్లో కూడా ఆ హోలీ టెంపుల్ ప్రాంతానికి వచ్చి దేవుడు ప్రజల్ని కలుస్తాడని రాసి ఉంది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఆ హోలీ టెంపుల్ లేదు. ఎందుకంటే అది బాబిలోనియన్స్ ద్వారా 587 BCలో కూల్చబడింది. దాన్ని తిరిగి కట్టినా కూడా రోమన్స్ మళ్ళీ 72 ADలో కూల్చేశారు. అక్కడి వాళ్ళు ఈ హోలీ టెంపుల్ ఎంతో రహస్యమైంది అని భావిస్తారు. బైబిల్లో చెప్పినది నిజమైతే ఈ ప్రాంతంలో ఎవరికి పూజ చేయలేరు. బైబిల్లోని ఓల్డ్ టెస్టామెంట్ చదివితే అక్కడ స్పష్టంగా రాసి ఉంది, మొత్తం ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ ఉంది, అందులోనే దేవుడు పూజించబడతాడు, అదే ఆ హోలీ టెంపుల్ అని అందులో రాసి ఉంది. కానీ రహస్యమయ టెంపుల్ను 60లలో తవ్వకాలు జరిపి ఎడారిలో నుండి బయటకు తీశారు. దాదాపు 300 సంవత్సరాల వరకు దీన్ని అందరూ వినియోగించారని తెలిసింది. యాన్షియంట్ ఒలింపియన్. కైనిస్కా చరిత్రలో ఒక లెజెండ్గా భావిస్తారు. ఆమె పేరు మీద ఏ పుస్తకాల్లో చదివినా ఉండదు. కానీ తనను ఎక్స్పర్ట్స్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొదటి మహిళగా భావిస్తారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం కైనిష్కా వయసు 40 నుంచి 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె 396 BCలో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు ఒక రాజకుమార్తె. ఆమె మామూలు మహిళ కూడా కాదు. ఆమె ఎలాంటి గుర్రాన్ని అయినా కంట్రోల్ చేసే శక్తి కలిగి ఉండేది. ఆ సమయంలో మహిళలకు ఆటల్లో పాల్గొనేంత స్వేచ్ఛను ఇచ్చేవారు కాదు. అప్పుడు ఒలింపిక్స్లో కైనిస్కా కూడా పాల్గొంది. కైనిస్కా ఎంత వేగమైంది అంటే ఆమె టచ్ వెపన్స్లో పాల్గొంది. ఇది ఒక రకమైన చారిత్రక గేమ్. దీంట్లో 5 నుండి 6 గుర్రాల రథాలు రేస్లో పాల్గొనేవి. 396, 392 BCలో జరిగిన ఒలింపిక్స్లో గెలిచింది. కానీ మన పుస్తకాల్లో ఇంటర్నెట్లో మొదటిసారి మహిళలు ఒలింపిక్స్లో పాల్గొన్నది 1900 సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అని చెప్తారు. కానీ కైనిస్కా 2000 సంవత్సరాల ముందే ఒలింపిక్స్లో గెలిచింది, అది కూడా 2 సార్లు. మరి ఆమెను ఎందుకని ఒలింపియన్గా భావించకూడదు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.